wrong, I have spoken for the wrong. Madam is not understanding. I am saying the houses. अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं. मैं ये कह रहा हूं. అధ్యక్ష అక్బరుద్దీన్ గారు స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా మొత్తం కూడా ఈ గవర్నమెంట్ నుంచి నిందించడమే తప్ప ఏ ఒక్కటి కూడా వారు పాజిటివ్ గా మాట్లాడలేదు అధ్యక్ష. నేను మాట్లాడింది వాళ్ళు 10 years లో ఇల్లు కట్టలేదు, ఇవ్వలేదు అని చెప్పిన. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోతే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇల్లు లేయలేకపోయారు. 10 నెలలంటే ఈ రోజు అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆగడం జరిగిందని చెప్పిన. లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ వేరు, లాంగ్వేజ్ వేరు. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది. అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నటోడు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడేటోడు ఉంటాడు. మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష. సో దాని మాత్రాన మాత్రే అవుతాడా? అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము, ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాం అధ్యక్ష. ఆశపడితేనో ఎదురుగున్నోళ్లను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.